ఈ ప్రపంచంలో చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. కేవలం ఈజిప్ట్ పిరమిడ్లు, బర్ముడా ట్రయాంగిల్ వంటివే కాకుండా ఇంకా చాలా రహస్యాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. వాటిలో ఒకటి మన ఇండియాలోనే ఉంది. అదే కైలాస దేవాలయం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు 50 కిలోమీటర్ల దూరంలో గల 32 ఎల్లోరా గుహల్లోని కేవ్ 16లో ఈ ఆలయం ఉంది. రాళ్ళు, సిమెంట్ వంటివి ఏవి ఉపయోగించకుండా కేవలం రాతి కొండను ఆలయంగా మలచడం దీని ప్రత్యేకం. పైగా దీన్ని కొండ దిగువ భాగం నుంచి కాకుండా పై భాగం నుంచి కిందికి చిక్కుకుంటూ వెళ్ళడం మరో అయితే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారో, ఎందుకు నిర్మించారనేది ఇప్పటికీ రహస్యమే. టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారంటే అస్సలు నమ్మబుద్ధి కాదు. ఈ రోజుల్లో ఇలాంటి ఆలయాన్ని నిర్మించాలంటే పక్కా బ్లూ ప్రింట్ ఇంజనీర్లు అవసరం అవుతారు. కానీ అప్పట్లో అవేవీ లేకుండానే కేవలం శిల్పులంతా కలిపి 100 అడుగుల ఎత్తైన కొండను ఆలయంగా చెక్కారంటే నిజంగా అద్భుతమే. పురావస్తు పరిశోధనల అంచనాల ప్రకారం 4 లక్షల టన్నుల రాయిని 18 ఏళ్ల పాటు చెక్కి ఈ ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. కానీ శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 783లో పూర్తి చేసినట్లు ఉంది. ఇందులోని విగ్రహాలను పరిశీలించగా దాదాపు 600వ సంవత్సరంలో నిర్మాణం ప్రారంభించినట్లు తెలుస్తుంది. అంటే దీని నిర్మాణానికి 150 ఏళ్లు పట్టినట్లు సమాచారం. ఈ ఆలయాన్ని నాశనం చేసేందుకు ఔరంగజేబు తన సైన్యాన్ని పంపాడని, వారంతా మూడేళ్ల పాటు కష్టపడి కేవలం 5% మాత్రమే నాశనం చేయగలిగారని చెబుతుంటారు. ఈ ఆలయానికి వెళ్తే ఆ ఆనవాలు స్పష్టంగా కనిపిస్తాయి. 3 అంతస్తుల ఎత్తు ఉండే ఒకే రాయిని తొలుస్తూ అంత భారీ నిర్మాణం చేపట్టారంటే చాలా అద్భుతం అనిపిస్తుంది. ఆలయ గోడలపై రామాయణం, భాగవతం, మహాభారత గ్రంథాలను శిల్పులుగా మలిచారు. ఆలయ ఆవరణలోని స్తంభం, దాని భాగంలోని సింహాలు, గ్రహాల శిల్పాలు ఆకట్టుకుంటాయి. ఇప్పటి వరకు అంతా ఈ ఆలయ నిర్మాణమే పెద్ద మిస్టరీగా భావించారు. కానీ దీని కింద మరో మిస్టరీ దాగి ఉంది. అదే అండర్ గ్రౌండ్ సిటీ. దీని నిర్మాణాన్ని పరిశీలిస్తే దీన్ని నిర్మించడం మనుషుల వల్ల కాదని అని తెలుస్తుంది. ఆలయంలోని చెక్కిన 2 అడుగుల సొరంగంలోకి మనిషి వెళ్లడం అసాధ్యం. అలాగే ఆలయం దిగువ గుంటని రంధ్రాలు సైతం ఎంతో లోతుగా ఉన్నాయి. ఇవన్నీ పరిశీలిస్తే ఈ ఆలయం కింద ఓ అండర్ గ్రౌండ్ సిటీ ఉందని తెలుస్తుంది. ఈ చిన్నని గుహల నుంచి కిందికి వెళ్ళాలంటే అతి చిన్న మనుషులు లేదా పిల్లల వల్లే సాధ్యం. ఈ నేపథ్యంలో వేల ఏళ్ల క్రిందట ఏలియన్స్ ఇక్కడ సంచరించాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అలాగే ఈ ఆలయం మీద ఉన్న కొన్ని శిల్పాల్లో చిన్న చిన్న ఆకారాల్లో ఉన్న రూపాలను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఆలయంలో ఉన్న శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళ్తాయో తెలీదు. అవి ఆ కింద ఉన్న అండర్ గ్రౌండ్ సిటీలోకి వెళ్తాయనే సందేహాలు ఉన్నాయి. ఆలయం నేలకు ఉన్న రంధ్రాలు గాలి, వెలుతురు కోసం ఏర్పాటు చేసినవి కావచ్చని పలువురు చెబుతుంటారు. అయితే ఆ రంధ్రాల్లో చిన్నారులు పడిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటిని మూయించి వేసింది. మనుషులు వెళ్ళడానికి వీలులేని ఆ గుహల్లోకి డ్రోన్లను పంపినట్లయితే మరిన్ని విషయాలను తెలుసుకోవచ్చు. అయితే ప్రభుత్వం ఇందుకు సిద్ధంగా లేదు. గత 40 ఏళ్ల నుంచి ఆ సొరంగాలు మూసే ఉన్నాయి. దీంతో ఆ గుహల్లో విలువైన నిధులు ఉండవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కైలాస ఆలయం గురించి మరాఠీ ఇతిహాసాల్లో ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. స్థానిక రాజు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో అతడి భార్య శివుడిని ప్రార్థించింది. ఈ సందర్భంగా రాజు పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని తెలిపింది. ఆలయం గోపురం చూసే వరకు తాను ఉపవాసం చేస్తానని మొక్కుకుంది. దీంతో ఆ రాజు కోలుకున్నాడు. రాణి మొక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండను తొలిచి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న ఓ శిల్పి అలా నిర్మాణం చేపడితే ఆమె ఆలయ గోపురాన్ని చూసేందుకు కొన్ని 100 ఏళ్లు పడుతుందని చెప్పాడు. దీంతో ఆలయాన్ని ముందు నుంచి కాకుండా కొండ పైభాగం నుంచి చెక్కుతామని వచ్చారు. ముందుగా ఆలయం గోపురాన్ని చెక్కి రాణిని ఉపవాస దీక్ష విరమించేలా చేశారు. అందుకే ఈ ఆలయానికి అంత ప్రత్యేకత వచ్చిందని ఆ కథలో పేర్కొన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.